హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుశ్రీ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం పెరుగు ఆవడ ఎలా చేసుకోవచ్చు అంటే చూసుకోవచ్చు. మనం బయట హోటల్స్తో తింటే జ్యూసీగా చాలా బాగుంటుంది కదా. మన ఇంట్లో చేసుకుంటే మాత్రం పెరుగా ఉండిపోతుంది, కానీ గారె లోపలికి పెరుగు అయితే వెళ్ళదు. అందుకే మనకు అంత టేస్టీగా జ్యూసీగా అనిపించదు కదా. ఈరోజు అది ఎలా చేయాలి, ఏంటి, అసలు అంతలా ఎలా రావాలి ఏంటన్నా మనం చెప్తున్నాం. సో మీరు ఒకసారి ట్రై చేయండి. ముందుగా దీనికోసం ఒక గ్లాస్ పప్పు నానబెట్టేసుకోవాలి. ఒక 5 అవర్స్ 6 అవర్స్ బిఫోర్ నానబెట్టేసుకొని శుభ్రంగా కడిగేసుకొని దాంట్లోకి మనం కడిగేసుకున్న తర్వాత గ్రైండర్లో వేసి, చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా గట్టిగా రావాలండి పిండి. పలచగా వస్తే మాత్రం మన గారెలు క్రిస్పీగా రావు, అలాగే పలచగా అయిపోతే ఆయిల్ కూడా బాగా పీల్చేసుకుంటాయి. కాబట్టి చూసుకోవాలి, గారె అయితే రాదు. అందుకని చెప్పి అందులో వాటర్ వేయకుండా గట్టిగానే రుబ్బుకోవాలి. ఇప్పుడు మనకు పెరుగు ఆవడకి పెరుగు కావాలి కాబట్టి దాన్ని మజ్జిగ చేసుకోవాలి. మనకి ఎంతైతే కావాలో దాన్ని బట్టి మజ్జిగ చేసేసుకోండి, పలచగా చేసుకొని పక్కన పెట్టుకోండి. దీన్ని పెరుగు ఆవడకి ముందు మజ్జిగ ప్రిపేర్ చేసేసుకోవాలి. సో దానికని చెప్పి 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని దీంట్లోకి ఆవాలు కొంచెం మినప్పప్పు, కొంచెం శనగపప్పు ఇవన్నీ వేపేయాలి. ఒకసారి వేపేసిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి, కొంచెం పసుపు, మనకి పెరుగు కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసం పసుపు వేస్తున్నాం. అలాగే 2-3 చిల్లీ వేసుకోండి, కొంచెం కరివేపాకు, చిన్న ముక్క అల్లం ముక్క చిన్న ముక్కలుగా తరిగేసుకొని వేసేసి మొత్తం కలిపేసి వేపేయండి. ఈ పెరుగు అయితే మాత్రం మనకు అయిపోతుంది. ఇప్పుడు ముందుగా మనం పెరుగు చట్నీ చేసుకున్నాం కదా, ఉప్పు కొంచెం వేసుకోండి. ఎందుకంటే మనం ఆల్రెడీ గారెలో వేస్తాం కాబట్టి ఉప్పు ఎక్కువైపోతే తినడం కష్టం అయిపోతుంది. అందుకని చెప్పి ఉప్పు కొంచెం వేసుకోండి. ఇప్పుడు మనం మజ్జిగ చేసుకున్నాం కదా, ఆ మజ్జిగని తాలింపులో వేసేసుకొని ఒకసారి కలిపేసి మన స్టవ్ ఆఫ్ చేసుకుంటే మజ్జిగ అయితే అయిపోతుందండి. మజ్జిగ వేసుకొని 2-3 నిమిషాలు సిమ్లోనే లో ఫ్లేమ్లోనే కొంచెం వేడి చేసుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ హీట్ అయితే మజ్జిగ విరిగిపోతుంది. మీరు పెరుగు కనుక వేస్తే బిల్లలకని తేలిపోతుంది. అందుకని చెప్పి మజ్జిగ చేసుకొని వేసుకుంటే మనకి పెరుగు అనేది కొంచెం పలచగా ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. కొంచెం వేడి చేసుకొని మరీ ఎక్కువైనా పెరుగు బాగుండదు కాబట్టి కొంచెం పెరుగు చట్నీ చేసుకుంటే మనకైతే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఇది పెరుగు చట్నీ అయితే అయిపోయింది, మనం పక్కన పెట్టేసుకోవచ్చు. దీన్ని ఇలా పక్కన పెట్టుకొని అదే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని మనకి డీప్ ఫ్రైకి సరిపోయినట్టుగా ఆయిల్ వేసుకోండి. గారెలు వేసుకోవాలి కాబట్టి ఆయిల్ ఎక్కువగా పడుతుంది కదా. మీకు గారెలు ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తున్నాయంటే రుబ్బు అయితే మాత్రం వెంటనే వేసుకోవాలండి. మనం పిండి ఎప్పుడు రుబ్బిన వెంటనే గారెలు వేసుకుంటేనే ఆయిల్ అనేది పీల్చదు. ఏమాత్రం మనం 1-2 గంటలు టైం ఇచ్చాము అంటే ఆయిల్ పీల్చేసి మనం తినలేం కూడా. అందుకని చెప్పి గారెలు అనేది చిన్న ముద్దలు తీసుకొని ఒక ప్లేట్ మీద రౌండ్ షేప్ తీసుకొని దాంట్లోకి మధ్యలోకి అన్నం పెట్టేసుకొని వేసేసుకోవడమేనండి. మనకి ఎంత రౌండ్ షేప్లోకి రావడం కోసం అని చెప్పి మనం ఈ ప్లేట్కి పిండి అంటుకుపోతుందండి, తడి చేసుకొని ఆ పిండి అంతా తుడిచేసి మళ్ళీ పిండి మొత్తం తీసుకొని మనం వేసేసుకుంటూ ఉంటే అయిపోతుందండి. లేదు మీకు అరిటాకులు అవైలబుల్గా ఉంటే చాలా మంచిది, హెల్త్కి కూడా. అరిటాకు మీద వేస్తేనే ఇంకా చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగా వస్తాయి. ఒకసారి ట్రై చేయండి. అరిటాకు మీద చిన్న ముద్ద తీసుకొని మనం గుండ్రంగా జస్ట్ అలా కొంచెం పూరిగా అప్పడంగా ఇలా ఒత్తి దాంట్లోకి వేసేసుకోవడమేనండి. నూనెలోకి వేసిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేపాలి. అలా వేపేసిన తర్వాత మనం వెంటనే ఇందులో తీసేసి వెంటనే మనం పెరుగు చట్నీ చేసుకున్నాం కదా మజ్జిగ పులుసు, దాంట్లోకి వెంటనే వేసేసుకోవాలండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ఆవడ ఎప్పుడు కూడా పెరుగు గారి వేడిగా ఉంటేనే గారె అనేది వేడిగా మనం పెరుగులో వేసేస్తేనే పెరుగు పీల్చుకుంటుంది. మనం చల్లారాక వేద్దాము అంటే అది ఇంత కూడా పీల్చుకోదండి. మనకి జ్యూసీగా పఫీగా రావాలి అంటే ఇదేనండి హోటల్స్లో వాళ్ళ చిట్కాలు. వాళ్ళు చూసారా ఎంత బాగా చేసినా సరే పఫీగా భలే ఉంటుంది కదా. పెరుగంతా మనం తింటున్నప్పుడు ఆ పెరుగు కూడా మనకి బాగా వస్తుంది జ్యూసీగా. అలా రావాలి అంటే గారె మనం తీసినట్టుగా ఈ మజ్జిగ చట్నీలో వేసేయండి. ఈ టిప్ అస్సలు మర్చిపోకండి. ఇది మర్చిపోయారు అంటే పెరుగు పీల్చదు. గారి వేడిగా ఉండాలి, ఈ మజ్జిగ పులుసు గోరువెచ్చగా ఉండాలి. అలా అని చెప్పి బాగా చల్లారిపోకూడదు, అది కొంచెం గోరువెచ్చగా ఉండాలి. ఇదైతే బాగా వేడిగా ఉండాలి గారి. అలా అప్పుడైతేనే మనకి 2 పీల్చుకుంటుంది, గారి పీల్చుకొని మనకి చాలా టేస్టీగా వస్తుంది. మీకు ఈ ఛానల్ నచ్చిందా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చింది ఏంటో. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. అంతేనండి, గారెలన్నీ వేసేసుకోవడం. అవి వేగిన తర్వాత పక్కన గిన్నెలో పెట్టుకుంటా
దాన్ని తీసేసుకొని పెరుగు చట్నీలో వేసేసుకోండి. ఇలా వేసుకుంటేనే మనకి జ్యూసీగా ఫఫీగా గారెలు అనేది చాలా టేస్టీగా వస్తుంది. మనకి పెరుగు ఆవడ కిందే వస్తుంది. మీకు ఈ ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. మీరు ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. ట్రస్ట్ మీ, మీకైతే చాలా చాలా బాగా నచ్చుతుంది. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చిందా ఒకసారి చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.